ఇటీవల ఆసియా టీ20 కప్ గెలిచిన భారత జట్టు వరుస సిరీసులతో బిజీగా గడపనుంది. అక్టోబర్ నెల మొత్తం భారత క్రికెట్ జట్టు ఆటలో తల్లమునకలు కానుంది. ఇప్పటికే స్వదేశంలో వెస్టిండీస్ తో టెస్టు సిరీస్ మొదలుపెట్టిన టీమిండియా తొలి మ్యాచ్ ను 3 రోజుల్లోనే ముగించి జయబేరి మోగించింది. ఇక ఇరు జట్ల మధ్య 10 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది. అక్టోబర్ 15వ తేదీన శుభమన్ గిల్ సేన భారత్ నుంచి ఆసీస్ కు పయనం కానున్నట్లు సమాచారం. అయితే అంతకంటే ముందు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ టీమిండియాకు తన నివాసంలో డిన్నర్ పార్టీ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. కాగా ఆసీస్ టూర్ కు ముందు వన్డే కెప్టెన్ గా రోహిత్ శర్మపై వేటు వేసిన భారత క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీ శుభమన్ గిల్ ను కొత్త సారథిగా ఎంపిక చేసింది. అయితే రోహిత్ ను ఓపెనర్ గా జట్టులోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై విమర్శలు వస్తున్నాయి. వీరిద్దరు కలిసి రోహిత్ శర్మ కెప్టెన్సీ పై వేటు వేశారంటూ పలువురు మాజీ క్రికెటర్లు రోహిత్ కు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత జట్టు కంటే ముందే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఓ రోజు ముందుగానే ఆస్ట్రేలియాకు బయలుదేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అదే సమయంలో గంభీర్ శుభమన్ గిల్ సేనకు ఢిల్లీలోని తన ఇంట్లో పార్టీ ఇచ్చేందుకు సిద్ధం కావటం మరోసారి సందేహాలకు తావిచ్చింది. రోకో జోడీకి గంభీర్ తో సఖ్యత చెడిందనే గుసగుసలు మరోసారి గుప్పుమంటున్నాయి. అందుకే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు గంభీర్ పార్టీకి హాజరు కాకుండా నేరుగా ఆస్ట్రేలియాకు బయలుదేరి వెళ్లనున్నట్లు తెలుస్తుంది. కాగా అక్టోబర్ 19 నుంచి నవంబర్ 8 వరకు టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. తొలుత 3 వన్డేల సిరీస్, ఆ తర్వాత 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడనుంది.